హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొలాలి సురేఖ. వీడియో వచ్చిందంటే మా మామయ్య వాళ్ళ గార్డెన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బాగుంటుంది. అంత బాగోదు బట్ ఓకే, బాగుంటుంది. రకరకాల చెట్లతోటి. ఇది సీతాఫల చెట్టు ఫ్రెండ్స్. మా మామయ్య వాళ్ళ డాడీ తిని పడేసిన సీడ్ తోటి మొలిసిందంటారు మా ఆయన. చాలా కాయలు కాసినాయి. వాటికి ఏందో వైట్గా వస్తుంది ఫ్రెండ్స్ రోగము. ఏందో ఏంటో రోగం పోవట్లేదు. చాలా కాయలు కాసినాయి. నేను ఆల్రెడీ సమ్మర్లోనే 1 ఫ్రూట్ తినేసిన. చాలా టేస్ట్ ఉంటుంది. కాయ వచ్చేసి చాలా ఆకు రాలుతుంది. మూతికి చాలా యాస్ట్ వస్తుంది నాకైతే. చాలా కాయలు కాసినాయి. చూడండి ఎన్ని కాయలు. ఈ మూల నుంచి ఆ మూలకు ఉంటుంది. పెద్ద చెట్టు. అదేమో ద్రాక్ష పండు చెట్టు ఫ్రెండ్స్. చాలా కాయలు కాస్తాయి, చాలా స్వీట్ ఉంటాయి. ఈ వైట్ ఫ్లవర్స్ చెట్టు కూడా నాకు పేరు తెలీదు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కింద గోంగూర చెట్టు, పుదీనా, రకరకాల చెట్లు వేస్తారు చిన్న చిన్నవి. ఆ గడ్డి పేరు కూడా తెలీదు, కామెంట్ చేయండి. కాకరకాయ చెట్టు అది. పక్కది చిన్న కనకాంబరాల చెట్టు. ఇది గుబ్బురుగా ఉంటుంది ఫ్రెండ్స్. చెట్టు చూడడానికి చాలా బాగుంటుంది. ఇంటి బయట పెట్టుకుంటే ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఆఫీస్లో బయట ఉంటాయి, మీరు చూడండి. ఇది మనీ ప్లాంట్ ఫ్రెండ్. మనీ ప్లాంట్లో రకాలు ఉంటాయి, బట్ ఇది ఏ రకమో తెలియదు నాకు. ఇదేమో చిక్కుడు చెట్టు. ఈ పింక్ ఫ్లవర్స్ చెట్టు కూడా తెలీదు, కామెంట్ చేయండి. మ్యాక్సిమం కొన్ని చెట్ల పేర్లు నాకు తెలియదు. ఇది ఆ గుబ్బురు చెట్టు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది తులసమ్మ చెట్లు అయితే అసలు ఆకు రావట్లేదు, కొంచెమే వస్తుంది. కలగాలేమీ లేదు. పపాయ చెట్టు ఫ్రెండ్స్. అది కాయలు ఇంకా కాయలేదు, జాగా సరిపోవట్లేదేమో మరి. ఆ వైట్ ఫ్లవర్స్ అయితే చాలా అయినాయి ఫ్రెండ్స్. మరి పూజకు పెట్టారో పెట్టకూడదో తెలియదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఆ చెట్టు పేరు. చాలా పూలు పూసినాయి, చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికి బాగుంటుంది. ఆ పూలతోటి అందం వస్తుంది గార్డెన్కి. ఇదేమో వామ చెట్టు ఫ్రెండ్స్. వామ చెట్టు ఆకులతోటి బజ్జీలు కూడా వేసుకుంటారు. చాలా టేస్ట్ ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. కఫ్ కోల్డ్ అయినప్పుడు ఎర్లీ మార్నింగ్ తినాలి. వాటి జ్యూస్ కూడా తీసుకొని తాగితే చాలా హెల్తీ అంటారు. అది బెండకాయ చెట్టు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కలబంద చెట్టు. చాలా కలబందలు ఉన్నాయి మా ఇంటి పైన అయితే. ఇది తమలపాకు చెట్టు ఫ్రెండ్స్. చాలా ఆకులు వస్తాయి, మధ్యలో కొంచెం తగ్గింది. తీగ మొత్తం పాకిపోతుంది. ఆ పింక్ ఫ్లవర్స్ చెట్టు కూడా తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ పైనాపిల్ చెట్టు ఫ్రెండ్స్. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాయి కదా తొక్కలు. ఆ తొక్కల్ని నేను వాటర్లో పెట్టాను, కార్నర్స్ తీసేసి. 1 వీక్ పెట్టిన తర్వాత వేర్లు వచ్చినాయి. ఆ వేర్లను మట్టిలో వేసి పెట్టిన, మంచి గ్రో అవుతుంది. మీరు ట్రై చేయండి. ఈ చెట్టు పేరు కూడా తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. పువ్వులు బాగుంటాయి. ఈ ద్రాక్ష చెట్టు కూడా ఫ్రెండ్స్. మొన్న మా మామయ్య వాళ్ళు ఊరెళ్ళిండ్రు. ఆ ఒక్కరోజు వాటర్ పోయినాక ఏమో ఎండిపోయింది. కాయలు అయితే బాగున్నాయి ఫ్రెష్ గట్టని. ఇంకా పండ్లు అవ్వలేవు. చాలా టేస్ట్ ఉంటాయి. బ్లాక్ గ్రేప్స్ ఇది. కింద పింక్ ఫ్లవర్స్ చెట్టు పేరు కూడా చెప్పండి. మా మామయ్య ఎక్కడికైనా నచ్చితే అవన్నీ తీసుకొచ్చేస్తాడు. ఇది ఫ్రెండ్స్ గార్డెన్ వచ్చేసి ఇలా ఉంటుంది. మా గార్డెన్ వచ్చి అది జామ చెట్టు ఫ్రెండ్స్. కాయలు కూడా అవ్వట్లేదు, దానికి పూతనే రావట్లేదు. మా మామయ్య కట్టు కట్టారు, వస్తుందేమో అని. జాగా సరిపోవట్లేదు అనుకుంటా. చిన్న టబ్లో వేశారు. ఆ గడ్డి పూలు ఎండపూట పూస్తాయి. అది పేరు చెప్పండి మీకు తెలిసి ఉంటే. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్